శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 8, 9 తేదీల్లో మీకు రాత్రి 7:30 దాటాక జరిగేది ఇదే. 7:30 దాటాక వృశ్చిక రాశి జాతకులు మీ జీవితంలో ఇటువంటి ఫలితాలు అయితే చూడబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు కొన్ని రకాలైన తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అనుకునే విధంగా అదృష్టాన్ని పొందే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ధనం అనేది అద్భుతవంతంగా వచ్చే అవకాశం ఉంది. ధనపరమైన సమస్యలు మొత్తంగా కూడాను ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికంగా వీరు జీవితంలో స్థిరంగా సెటిల్ అయ్యే రోజులు ఈ 2 రోజులుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీకు వచ్చే అవకాశం మామూలుది కాదండి. అత్యంత మంచి అవకాశం రాబోతుంది. మీరు లైఫ్ లో సెటిల్ అయిపోయే అవకాశం అండి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే గనక లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుందని చెప్పాలి. అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతారు. ధనం ఇబ్బడి ముబ్బడిగా రాబోతూ ఉన్నది. ఈ రాశి జాతకులు కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని అయితే ఈ 2 రోజుల్లో చూస్తారు అని చెప్పొచ్చు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చండి. వీరి జీవితంలో ఏదైతే అనుకున్న పనులు సాధించాలి అనుకుంటారో అవి ఖచ్చితంగా సాధించే వరకు కూడా నిద్రపోరు. ఏదైనా సరే సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యం వీరిలో ఉంటుంది. దేనికి కూడా అస్సలు భయపడరు, తప్పు చెయ్యరు. అయితే అంతేకాదండి, వీరు తెలిసి ఏ తప్పు చెయ్యరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా నిర్భయంగా ఒప్పుకునే దమ్ము, ధైర్యము ఈ రాశి జాతకుల్లో ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా సాధించాలి అనే తపన ఉన్న, ఆగిపోయిన పనులు ఉన్న పునః ప్రారంభించండి. అద్భుతవంతమైన స్థితిగతులు చవి చూస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్న 100% కూడా ఎదిగే వరకు వదిలిపెట్టే తత్వం కలవారు కాదు. కావున ఈ యొక్క తత్వం వల్లనే ఇటువంటి మంచి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. గొప్ప పట్టుదల వీరి సొంతము. వీరు ఇప్పటి వరకు ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు చవి చూశారు. అయితే ఆ సమస్యలకు ఏమాత్రము కూడాను తొణకలేదు, బెనకలేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు నెట్టుకుని వచ్చారు. మీరు చేసినటువంటి మంచి సత్కార్యాలు, అలాగే మీరు వేచి చూసినటువంటి సమయం వచ్చేసిందని చెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఈ రాశి జాతకుల సొంతము. ఎవరి ముందు కూడా వీరి యొక్క గొప్పని కానీ, వీరి యొక్క మంచిని కానీ, లేకపోతే పొగడ్తలు చెప్పడం కానీ, లేకపోతే గర్వాన్ని చూపించుకోవడం కానీ ఈ రాశి జాతకులకు అస్సలు ఉండదండి. అవసరానికి తగినట్లుగా ఉంటారు. అంటే ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఈ రాశి జాతకులకు చాలా బాగా అవగాహన ఉంటుంది. మంచి దగ్గర మంచిగా, చెడు దగ్గర చెడుగా ఉంటారు. ఇలా వీరు మంచి వారితో చాలా మంచిగా ప్రవర్తిస్తారు, చెడు వారితో అంతకు మించిన చెడ్డగా ప్రవర్తిస్తారు. ఈ 2 రోజుల్లో మాత్రం మీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఉచిత సలహాలు ఎవ్వరికి ఇవ్వద్దు. ఎవరి కష్టంలో కూడా పాలు పంచుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు ఈ 2 రోజుల్లో ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇక వీరికి తిరుగు ఉండదని చెప్పాలి. సమాజంలో మంచి పేరు ఉంటుంది. అంతేకాదండి, వీరికి అవసరమైనటువంటి ఆవేశం కాదండి, ఇది అనవసరమైన ఆవేశం రాబోతుంది ఈ 2 రోజుల్లో. ఇది జీవితంలో ఎదుగుదలకు అడ్డుపడుతుంది. ఈ రాశి జాతకులు ఉద్యోగ పరంగా ఎదురు చూస్తున్న విషయాల్లో విజయాన్ని ఈ 2 రోజుల్లో పొందుకోబోతున్నారు. అంతేకాదండి, సమయాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. వివాహాది శుభ కార్యక్రమాలు లేట్ అవుతున్నా అందులో కూడా విజయాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా మీరు ఈ తేదీల్లో, ఈ యొక్క రోజుల్లో ఏమిటంటే గనక ఖచ్చితంగా సాయంత్రం 7:30 దాటాక విజయాన్ని పొందుకోవడానికి
పొందడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అందులో విజయవంతం అవుతుంది. ఈ రాశి జాతకులు ఏమిటంటే ఈ 2 రోజుల్లో కూడా సాయంత్రం 7:22 నుండి 7:30 లోపు శుభవార్తలు కూడా అందుకోబోతూ ఉన్నారు. ఈ తేదీల్లో ఏదో ఒక రోజున శుభవార్త అయితే మీకు వచ్చి చేరబోతుంది. అది తిరిగి రావాల్సిన అప్పు కావచ్చు, అంటే మీరు అప్పు ఇచ్చి మొండి బకాయిగా మారిపోయిన ధనం కావచ్చు, ధనం తిరిగి రావడం కావచ్చు, లేదంటే మీరు ఏదైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో ఆ యొక్క శుభవార్తకు తాలూకా సక్సెస్ రావడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిల్లో కానీ మీకు ఇంకా ఏదైతే ఇతర మనీ మీకు రావాల్సిందో ఆ యొక్క మనీ అనేది మీరు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.